కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బుడమేరు వరద బెజవాడిని ముంచెత్తింది. వరద ఉధృతికి సాయి అనే బాలుడు ప్రమాదవశాత్తు కొట్టుకుపోయాడు. అయితే అదృష్టవశాత్తు చెట్ల కొమ్మలను పట్టుకుని ప్రాణాలను కాపాడుకున్నాడు బాలుడు. చిన్న సిమెంట్ పిల్లర్పై కూర్చొని బిక్కుబిక్కుమంటున్నాడు. దీంతో ఇద్దరు యువకులు ధైర్యం చేసి ప్రాణాలకు తెగించి బాలుడిని కాపాడారు. ఇదే విషయం సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. బుడమేరు వాక్కి భారీగా వరద వచ్చిన నేపథ్యంలో ఇంట్లోంచి బయట రావడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేపథ్యంలో ఒక చిన్న పిల్లాడు రోడ్డు మీదకి వచ్చాడు. ఆ విధంగా వచ్చిన తర్వాత భారీగా వరదకి చిక్కుపోయి చివరికి ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఒక చెట్టు కొమ్మను పట్టుకుని ఇక్కడ ఒక గోడ మీద, చిన్న పెట్టగోడ మీద నిలబడాల్సిన పరిస్థితి. సో వారికి దాదాపు గంటకు పైగా ఆ యువకుడు ఇక్కడే వెయిట్ చేస్తున్న నేపథ్యంలో స్థానికులు కొంతమంది ఈత వేసుకుంటూ వెళ్ళి ఆ పిల్లగాడిని రక్షించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఈత కొట్టుకుంటూ ఇద్దరు అక్కడికి చేరుకున్నారు. అక్కడ వెళ్లిన తర్వాత ఆ బాలుడిని రక్షించేందుకు అయితే వీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ బాలుడిని స్థానికులు భుజం మీద ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ చాలా సేపటి నుంచి అట్లా ఒక పిల్లర్ గోడ మీద కూర్చొని ఉన్నటువంటి ఆ యువకుడిని వీరు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. విజువల్ చూడొచ్చు. బుడమేరు వాగు పూర్తి స్థాయిలో పొంగి ప్రవహిస్తుంది. దాదాపు 50,000 క్యూసెక్ల వరద నీరు వస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత, కొంత దూరం వచ్చిన తర్వాత అతను వరద ప్రవాహానికి కొట్టుకొని పోయాడు. అయితే అదృష్టవశాత్తు చెట్లను పట్టుకొని పక్కనే ఉన్నటువంటి ఒక పిల్లర్ గోడ మీద అతను నిలబడిన పరిస్థితి. సో ఆ విధంగా తనకు తను ప్రాణాలను కాపాడుకున్న తర్వాత రైల్వే ట్రాక్ మీద నుంచి వెళ్తున్నటువంటి జనం ఆ పిల్లగాడిని చూసిన తర్వాత పరిస్థితి ఏంటని ఇటువైపు నుంచి గట్టిగా కేకలు పెట్టి అడిగారు. ఆ నేపథ్యంలో అప్పుడు తాను ఈ విధంగా కొట్టుకుంటూ వచ్చిన పరిస్థితి అంటూ చెప్పారు. దీని నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు ఆ బాబుని రక్షించేటువంటి ప్రయత్నం చేస్తూ పక్కన ఉన్నటువంటి ఒక స్కూల్లోకి తీసుకెళ్తున్నటువంటి విజువల్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ చిన్నారిని కాపాడినటువంటి యువకులు ఇద్దరు కూడా మళ్ళీ సురక్షితంగా యువతల ఒడ్డుకు వస్తున్న విజువల్ మనం చూస్తున్నాం. నిజానికి అందరూ చూస్తూ ఉన్నారు తప్ప ఎవరు సాహసం చేసి ఆ బాబుని రక్షించే ప్రయత్నం చేయలేదు. కానీ ఒక యువకుడితో పాటు మరొక వ్యక్తి ఇద్దరు కూడా వెళ్లి ఆ బాబుని రక్షించిన పరిస్థితి చూస్తున్నాం. వస్తున్నటువంటి వారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో కృష్ణకాంత్ మనతో ఉన్నాడు. కృష్ణకాంత్, ఎందుకని చాలా మంది ఇక్కడ చూస్తూనే ఉన్నారు, నువ్వు వెళ్ళావు, నీకు ఏతో అంత ముందే నేర్చుకున్నావా, ఆ బాలుని కాపాడాలని ఎందుకు అనిపించింది? 14 years ఉన్నప్పుడు కృష్ణా బ్యారేజ్ అటు నుంచి ఇటు వరకు ఈదా, ఇప్పుడు వరకు ఏమి స్విమ్మింగ్కి వెళ్ళలేదు. అప్పుడు ఇప్పుడు గుర్తుకు వచ్చింది, అది అప్పుడు ఇప్పుడు ఉపయోగపడింది అంతే. అప్పుడు నేర్చుకున్న స్విమ్మింగ్ ఇప్పుడు ఒక పిల్లాడిని కాపాడడానికి సహాయపడింది. సో ఏ విధంగా ఫీల్ అవుతున్నావు? హ్యాపీగా ఫీల్ అవుతుంది అంతే. కానీ నువ్వు నీళ్ళలో దిగేటప్పుడు చాలా మంది వద్దు వెళ్ళొద్దు, అక్కడ సుడిగండాలు అన్నాయి, కొట్టుకుపోతాని రకరకాలు చెప్తా ఉన్నారు. అయినా సరే వెళ్ళదు. ఎందుకు నీకు ధైర్యం చేయాలనిపించింది? మరి చూస్తూ ఉండలేం కదా, స్విమ్మింగ్ వచ్చి కూడా సైలెంట్గా ఉంటే అది మంచి పద్ధతి కాదు. అది కాపాడాలనిపించింది, కాపాడేసాం. ఏమంటున్నాడు ఆ పిల్లాడు? సాయితో కూడా మీరు మాట్లాడారు, భుజాల మీద ఎక్కించుకుని అటు తీసుకెళ్లారు. ఏమంటున్నాడు ఆ పిల్లాడు? థ్యాంక్స్ చెప్తున్నాడు. చాలా భయం వేసింది, ఇంకా నీళ్ళు ఎక్కువైపోయి చచ్చిపోతానేమో అనుకున్నాడు, నువ్వు వచ్చి కాపాడామని థ్యాంక్స్ చెప్పాడు అంతే. సో ఆ పిల్లాడు థ్యాంక్స్ చెప్తుంటే ఏమనిపిస్తుంది నీకు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇది పరిస్థితి మనం చూస్తున్నాం. సాయిని పూర్తిగా కాపాడినటువంటి యువకుడు కృష్ణకాంత్ గతంలో స్విమ్మింగ్ నేర్చుకున్నాడు. ఆ స్విమ్మింగ్ ఇప్పుడు ఉపయోగపడింది. ఒక పిల్లాడిని కాపాడటానికి నా ఈత ఇప్పుడు నాకు ఈ విధంగా ఉపయోగపడుతుంది అనుకోలేదు, కానీ ఇప్పుడు నిజంగా ఆ ఈత ద్వారానే పిల్లగాడిని ప్రాణాలు కాపాడాను, నాకు చాలా సంతోషంగా ఉందనేది కృష్ణకాంత్ చెప్తానమాట. కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, విజయవాడ.